రజనీ గారి పాటలు విన్నా, డాన్సులు చూసినా, ఆయన వాకింగ్ చూసినా, లేదా ఆయన డైలాగ్ డెలివరీలో ఉండే స్టైల్ విన్నా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఏదమ్మా రజనీ ఫ్యాన్స్ ఎనర్జీ ఒకసారి వినిపించండి. ఈరోజు ఈ కార్యక్రమంతో అసోసియేట్ అయి ఉన్నటువంటి స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ వీడ్ లైక్ టు థ్యాంక్ సుచిర్ ఇండియా ఎండి లయన్ కిరణ్ గారు. a very very special thanks to you for being associated with దర్బార్ pre-release event. రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి ఆద్యులు మీరు కిరణ్ గారు. a special AV about సుచిర్ ఇండియా please. Nivedha, the man who is the brand in himself. He is the Radman industry captain. India's one and only movie promotion agency, and we have here our beautiful, very very talented Nivedha Thomas. A very warm welcome to you. And alage ఫైట్లతో నాలాంటి అందమైన అమ్మాయిలు హాయ్ చెప్పగానే ఎంత బాగా స్పందిస్తారో మీరు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫైట్లతో మనకి జీవితంలో కావలసినంత థ్రిల్ని తెరకెక్కించేటువంటి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారికి వెరీ వార్మ్ వెల్కమ్. మాస్టర్ మీరు కూడా ఒకసారి అటు తిరిగి ఇలా అంటే వాళ్ళందరూ అలాగే స్పందిస్తారు. పక్క వాళ్ళని కొట్టకండి. మీ ఫైట్స్కి అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ ఉంది మాస్టర్. ప్రాబబ్లీ మీరు సినిమాలో చూపించేవి వీళ్ళు ఎక్కడో రోడ్ల మీద చేస్తున్నట్టున్నారు. ఓకే.
లక్ష్మణ్ బెదరాం. ఓకే, ఇవాళకి ఈ డౌట్ క్లారిఫై అయిపోయింది. మళ్ళీ అడుగుతాను. ముందుగా మీ మాటలు. మా ఫైట్ స్టంట్ సీమారావు పైకి ఫైట్ సదన్. ఓ ద టీమ్ ఆఫ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్. మొత్తం my టీం అందరూ assets, ఉన్నారు. my ఈ team. సినిమాకి వర్క్ చేసిన టీం అందరూ. హే లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ బికాజ్ దే రిస్క్ దేర్ లైఫ్ సో మచ్ ఇన్ డూయింగ్ సచ్ ఫైట్స్ అండ్ దే ఆర్ ది అన్సాంగ్ హీరోస్. రా. మమ్మల్ని ఎర్లీగా పిలిచారు కాబట్టి 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడతాం. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఫస్ట్ రజనీ సార్ ఫ్యాన్స్ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా వెయిట్. ఒకళ్ళని చూస్తే పెట్టాలనిపించుద్దంట, ఒకళ్ళని చూస్తే కొట్టాలనిపించుద్దంట. రజనీ సార్ని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ సార్. ఆకాశంలో ఎన్నో స్టార్లు ఉన్నాయి మనకి, కానీ మనకు తెలిసిన 2 స్టార్లు. తెలుగులో మెగాస్టార్, తమిళ్లో సూపర్ స్టార్. వెయిట్. థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మేము ఎన్నాళ్ళ మించో తమిళ్లో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నందుకు, తమిళ్లో మాకు ఫస్ట్ అవగాహన కల్పించిన డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సర్కారు పర్తలు ఫస్ట్లో సినిమాలో మాకు తమిళ్లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత చాలామందితోటి మేము ఫైట్ చేసాము, చిరంజీవి అన్నయ్య గారితో చేసాము. కానీ మా కోరిక ఒక్కటే, సూపర్ స్టార్ తలవోరుతో చేయాలని మేము చాలా కోరిక ఎదురు చూస్తున్నందుకు, మా కోరిక నెరవేర్చినందుకు ఏఆర్ మురుగదాస్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు మా కళ పండించినందుకు వెరీ థ్యాంక్స్ చెబుతూ, ఫస్ట్ మురుగదాస్ గారిని 2 మాటలు మాట్లాడాలి. ఆయన చూస్తానికి 4 అడుగులు ఉంటాడు, హైట్ తక్కువగా ఉంటాడు. ఆయన విజన్ ఆకాశం ఎత్తుంటుంది. చాలామంది డబ్బు కోసం చేస్తారు, పేరు కోసం చేస్తారు, కానీ సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కోసం చేస్తారు గొప్ప డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన సినిమాలో ఏదో చిన్న మెసేజ్. ఎందుకంటే స్టాలిన్ అన్నయ్య సినిమా చూశారు, ఒక మనిషి హెల్ప్ చేస్తే ఆ మనిషి 3 హెల్ప్ చేయాలనే చట్టాన్ని తీసుకొచ్చి చాలామందికి రెవల్యూషన్ తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ మురుగదాస్ సార్. థ్యాంక్ యూ. అలాగే కెమెరామెన్ సంతోష్ శివన్ గారితో మేము ఫస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద కెమెరామెన్, ఆస్కార్ విన్నరు. అని ఆయనతోటి ఎలా మేము ఫైట్ చేయాలి, ఎలా షార్ట్ చెప్పాలి ఏంటో మాకు చాలా కన్ఫ్యూజ్గా భయపడతా ఉన్నాం మేము. అలాంటి గొప్ప కెమెరామెన్ తోటి మేము వర్క్ చేయటం ఎంత సింపుల్గా, ఎంత అద్భుతమైన అవుట్పుట్ మాకు, మేము అనుకున్న దానికంటే గొప్పగా మాకు ఎంతో సపోర్ట్ చేసిన సంతోష్ శివన్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఆ తర్వాత నేనే మాట్లాడుతున్నాను. మన సునీల్ శెట్టి గారు చూస్తుంటే వయసు చట్టం చూశారు మీరు, ఇది బాడీ స్టామినా. ఈ సినిమాలో గొప్పగా యాక్ట్ చేశారు. ఇంకోటి ఆ డైరెక్టరు చందన గారు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము ఒకటి విషయం చెప్పాలి. మేము ఫస్టే మాకు మురుగదాస్ గారు ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మాకు అప్పగిచ్చారు. బాంబేలో షూటింగ్ జరుగుతుంది. మేము 2-3 రోజులు ముందుగానే వెళ్ళేసి కంపోజ్ చేసాం. అలా రజనీ సార్ అలా వస్తారు ఎలా వస్తారని కంపోజ్ చేసుకుంటా ఉన్నాం టీంతో అందరితోటి. షూటింగ్ రోజు సార్ వచ్చారు, రజనీ గారిని కలుద్దామని చెప్పి మేము ఇద్దరం క్యారవాన్లోకి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆ పక్కన వేస్ట్ కట్టుకొని సాధారణ కూర్చొని ఉంటాడు రజనీ సార్ గారు. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫైట్ ఏమో హెవీగా చేసామే, సార్ చూస్తే ఏదో మూలను కూర్చోన్నాడు, ఈ ఫైట్ ఎలా మ్యాచ్ అవుతుందని మేమిద్దరం డిసప్పాయింట్ అయ్యాము.
ఫైట్కి వచ్చి చెప్పడం జరిగింది. మనం ఎంత హెవీగా ఫైట్ చేసాం, సార్ చూస్తుంటే ఫైట్ చేస్తారా లేరని డౌట్గా వచ్చి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఒక 1 అవర్ తర్వాత కళ్ళజోడి పెట్టుకొని క్యాబ్ పెట్టుకొని చెట్లోకి వచ్చారు. మేము చేసిన కంపోజ్ ఫైట్ చిన్నదైంది. ఎందుకంటే ఆయన మనిషి ఎన్ని రకాలుగా ఉంటాడో మనకు అర్థం కాదు. మేకప్ వేసుకుంటే ఒక రకంగా ఉంటాడు, వేస్ట్ కడితే ఒక రకంగా ఉంటాడు, హిమాలయాలకు వెళ్తే స్వామీజీలాగా ఉంటాడు. ఇవన్నిటికీ కారణం గొప్ప ఆయన మెడిటేషన్, ధ్యానం. అలాంటి గొప్ప మహానుభావుడితోటి మేము వర్క్ చేయటం మాకు అదృష్టం సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మా టీము, మా బద్రి, మా టీం అంతా. ఎందుకంటే ఒకటే ఒక విషయం చెప్పాలి, మొన్నే వచ్చిన ఆయనకి 70 వచ్చింది. ఆయనతోటి మేము వర్క్ చేసేటప్పుడు 7లో 0 తీసేసి ఎంత 7 7 సంవత్సరాల బాయ్తో వర్క్ చేసినంత ఈజీగా మాకు అనిపించింది. ఆయన్ని ఎలాంటి చిన్న ఎత్తు దెబ్బ తగలకుండా, డూపు లేకుండా ప్రతి సన్నివేశాన్ని సార్తోటే చేపించి మా ఫైటర్స్, మా హెల్ప్ చేసిన మా టీం అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాం. మా బెదలు మాట్లాడతారు 2 మాటలు. నమస్తే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చిన్న వయసులోనే రికార్డు సాధించాడు. వెరీ వెరీ థ్యాంక్ యూ. వచ్చిన పెద్దలందరికీ, రజనీ సార్ ఫ్యాన్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక అద్భుతమైన గొప్ప సినిమాలో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మురుగదాస్ సార్కి జన్మలు రుణపడి ఉంటాం. ఇలాంటి అంటే క్షణాల మించి ఎక్స్పెక్టేషన్ మాకు ఇలాంటి అవకాశం సార్తో చేయాలని, ఇలాంటి అవకాశం కలిసిన వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. ఇంకేమైనా మా టీం మాస్టర్ బదిరి ఓదా ఓకే. వాళ్ళు మాట్లాడరంట, ఎవరది సార్ స్టైల్ని, మా అసిస్టెంట్ హీరో సార్ స్టైల్, రజనీ సార్ స్టైల్ని మేము కంపోజర్ ఇలా నడిచి ఆయన స్టైల్ ఫాలో అవడానికి కోసం మేము చాలా తలకిందులు పడ్డాము. ఆ స్టైల్ కొంచెంగా ఫాలో అయ్యి మా స్టైల్ని బాగా చూపిస్తా, హీరో పొజిషన్ చూపిస్తా. మా నవకాంత్ ఇదిగో మాస్టర్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతున్నాను. థ్యాంక్ యూ సుమా గారు. ఎందుకలా అంటే మేము ఓన్లీ గన్ అయితే గన్లో బుల్లెట్ వీళ్ళందరం గన్ను ఆన్ చేస్తే బుల్లెట్లు మొత్తం కంపోజ్ మొత్తం వీళ్ళే చేస్తారు. మా సగ భాగం మేము చేసింది 5% అంటే 99% మా సపోర్ట్ వీళ్ళు. ఇలాంటి టీము మాకు దొరకటమే ఈ ఫైట్కి మొత్తానికి కారణమని మీ అందరి ముందు చెప్తున్నాను. వెరీ వెరీ థ్యాంక్ యూ. మీరు దర్బార్ ఫైట్, ఇంట్రడక్షన్ ఫైట్, ఒక రైల్వే స్టేషన్ ఫైట్ ఉంది. ఫైట్ అయిపోయిందాక క్లాప్స్ ఆపకుండా కొడతారని మనస్ఫూర్తిగా ప్రజల ముందు నేను సత్యం చెబుతున్నా. కొత్త సంవత్సరంలో మన ఇంటర్వ్యూలు అడిగారు, కొత్త సంవత్సరంలో ఏం చేశారు సార్ మీరు అన్నాం. కొత్త సంవత్సరంలో మేము రజనీ సార్తో ఫైట్ చేశానని గర్వంగా చెప్పుకున్నాం. అంటే మా జీవితంలో మర్చిపోని రోజు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. సాధారణంగా మాస్టర్లు ఇంత ఎక్కువ మాట్లాడరు, కానీ ఇవాళ రజనీ సార్ గారి ఇమోషన్ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ. అండ్ రాధామోహన్ గారు టు ప్లీజ్ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ దర్బార్. గన్ను బుల్లెట్లు వెళ్తున్నాయి, జాగ్రత్త. బుల్లెట్ ప్రూఫ్లు అసలే మనం వేసుకొని రాలేదు. హ్యాపీ న్యూ ఇయర్. దర్బార్ సినిమా కాంబినేషన్ రజనీకాంత్ గారు, మురుగదాస్, సంతోష్ శివన్, అనిరుద్, అండ్ టాప్ ఆఫ్ దట్ నేను ప్రొడ్యూసర్ కనుక లైకా ప్రొడక్షన్ హౌస్. ఈ కాంబినేషన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాంబినేషన్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధామోహన్ గారు ఫర్ విషింగ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు, కృష్ణకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు రజనీకాంత్ గారి సాంగ్స్కి లిరిక్స్ రాస్తున్నాం అంటే ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ ఉంటుందా? ఏమైనా సంథింగ్? హలో మైక్ చెక్. ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ముందు రజనీ సార్కి నమస్కారం సార్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. చాలా పెద్ద ఫ్యాన్. మిమ్మల్ని చూస్తూ పెరిగాను. అసలు ఇంకా ఇది డ్రీమ్ లాగా అనిపిస్తుంది నాకు.
ఎవరు కాదు చెప్పండి సార్. అందరూ యాక్చువల్గా. సో ఇప్పుడు అడగండి. మీరు భయపడకుండా ఇక్కడికి వచ్చి నిలబడండి. ఓకే యా. ఒక్కసారి రజనీ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. అయిపోయింది. ధైర్యం ఇప్పుడు మీరు మాట్లాడేయచ్చు. ఓకే. హలో కృష్ణకాంత్ గారు, ఏం లేదు, వెనకాల ఒక స్టిల్ పడింది అందుకని. నన్ను భయపెట్టారు అనవసరంగా. ఒక 2 నిమిషాలు భయ, 2 minutes మాట్లాడతాను. నేను మీకంటే పెద్ద ఫ్యాన్ని, తలైవకి చాలా పెద్ద ఫ్యాన్ని. సో మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్తూ కూడా చెప్పాను, అసలు నాకు ఇదంతా డ్రీమ్ లాగా ఉంది, అసలు ఇది కళ నిజమా అని. సార్ని నేను ఫస్ట్ రాజా చిన్న రోజా అనే ఒక డబ్ సినిమాలో ఫస్ట్ స్క్రీన్ పై చూశాను నేను. అంటే ముందు టీవీలో చూశాను కానీ ఫస్ట్ చూసిన మూవీ అదనమాట. తర్వాత ఇంకా భాష, తర్వాత ఎన్నిసార్లు థియేటర్లో చూశాను. అసలు డైలాగ్ టు డైలాగ్ నాకు ఇంకా గుర్తుంది భాష మూవీ. సో అలాంటిది సార్ నటించిన సినిమాలో ఒక పాట రాసే అవకాశం ఇచ్చిన అనిరుద్ధ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. అనిరుద్ధ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్, ఐ ఓ యూ. సో రజనీ సార్కి ఒక పాట రాయడం అనేది నా కెరీర్లోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో ఒక మ్యారేజ్ సందర్భంలో వచ్చే డుమ్ 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 అనే సాంగ్ చాలా ఎనర్జెటిక్గా, నేను లక్కీగా మీ అందరికంటే ముందు నేను ఆ సాంగ్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఆ ఎనర్జీ అసలు ఎవరు మ్యాచ్ చేయలేని ఎనర్జీ, డ్యాన్స్ కానీ అసలు ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ అనమాట అది. నాకు ఇంకా ఇది డ్రీమ్ లాగానే ఉంది సార్ ముందు మాట్లాడడం. సో ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ మురుగదాస్ గారికి, అనిరుద్ధ్ గారికి, రజనీ సార్కి, తెలుగులో అందిస్తున్న ఎన్వి ప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. లైకా మూవీస్కి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సో ఐ వాంట్ టు మెన్షన్ వన్ నేమ్ ఇయర్, లైక్ అనిరుద్ధ్ గారి టీంలో శ్రీని అని నాకు చాలా హెల్ప్ చేశారు, కోఆర్డినేట్ చేశారు. ఈ సాంగ్ ఇంత మంచి రావడానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. రజనీ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ గారు. మరొకసారి లైకా ప్రొడక్షన్స్ అధినేత అలిరాజ్ సుభాష్కరన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ మూవీస్ అండ్ గివింగ్ అస్ దర్బార్. సార్ భాస్కర్ భట్ల గారు. అందరికీ నమస్తే. సూపర్ స్టార్ రజనీ గారికి నమస్తే సార్. ఇంతకుముందు నేను రజనీ గారితో 2.0 రాశాను, రండాలి రండాలి అనే పాట. అదే చాలా హ్యాపీ అనుకుంటే పేటలో పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే, కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే అనే మెలోడీ పాట రాశాను పేటలో. మళ్ళీ అనిరుద్ధ్ గారు, థ్యాంక్ యూ సార్. ఇందులో రొమాంటిక్ ఫేస్ కట్టు నాది కాదు, అయినా ఉంటావో నాతో బంగారు అనే పాట రాశాను. నాకు బాగా నచ్చిన పాట. కొత్త సంవత్సరం నాకు ఒక మంచి బహుమతి ఇచ్చింది అది ఈ పాట. చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాశాను. చాలామంది అంటుంటారు డబ్బింగ్ పాటలు చాలా ఈజీ అండి అని, కానీ బాగా రాయాలంటే నాకు మామూలు స్ట్రైట్ పాట కంటే కూడా ఎక్కువ రోజులు కూర్చుంటాను డబ్బింగ్ పాటలు. అందుకని నాకు డబ్బింగ్ పాటలు చాలా తక్కువ పాటలు రాశాను. దాంట్లో స్వతహాగా ఇచ్చిన రచయితాలుగా, అంటే ఎవరైతే ముందు రాశారో తమిళ్లో రాస్తారు కాబట్టి ఆ తమిళ తాలకు ముడిసరుకుని తీసుకుని దాంట్లోంచి మనదైన సొంత శైలిని వేస్తూ మన తెలుగు నేటివిటీని కలుపుతూ పాట రాయడం చాలా కష్టం. సో అందుకే నేను చాలా వేళ్ల మీద లెక్కపెట్టి పాటలు మాత్రమే రాశాను డబ్బింగ్ పాటలు. సో నేను రాసిన డబ్బింగ్ పాటలు అతి తక్కువ డబ్బింగ్ పాటల్లో ఇది ఒక మంచి పాట అవుతుందని నమ్ముతూ మీ అందరికీ ఈ పాట ఇప్పుడు ప్లే చేస్తారు, మీ అందరూ వింటారు. ఆల్రెడీ మీడియంస్లో వినుంటారు, మీడియాలో. థ్యాంక్ యూ అందరికీ. ఇందులో 2 పాటలు రాశాను. థ్యాంక్ యూ అనిరుద్ధ్ గారు. అండ్ మురుగదాస్ గారు సినిమాలకి రజనీకాంత్ గారికి ఎంత ఫ్యాన్స్ ఉంటారో మురుగదాస్ గారి సినిమాలకు కూడా అంతే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లైకా ప్రొడక్షన్స్ వారికి ఈ సినిమా మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. ఇక పాటలు వినేద్దాము. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఇమోగంగా, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సాంగ్ వినే ముందు ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒకరు డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు, మహర్షి లాంటి సినిమాని మనకు అందించిన దర్శకులు. మరొకరు డైరెక్టర్ మారుతి గారు.
ప్రతిరోజు పండగే అని పండగలాగా సూపర్ హిట్ కొట్టేసిన డైరెక్టర్ మారుతి గారు ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ అ బొకే టు వంశీ పైటిపల్లి గారు అండ్ ఆల్సో టు మారుతి గారు. మారుతి గారు అండ్ వంశీ గారు ఎప్పటికైనా ఒక డైరెక్టర్గా రజనీ సార్తో సినిమా తీయాలి అనే కోరిక ఏ డైరెక్టర్కైనా ఉంటుంది. ఏమంటారు? డెఫినెట్గా అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Rajni sir, I just told my wife that I'm coming to Darbar function, I'm going to see you, and she said you are lucky. So I think it's an honor, sir, to be standing here in front of you and talking right today. నేను మీరు తమిళ్ ప్రీ రిలీజ్ దర్బార్ ప్రీ రిలీజ్లో ఇచ్చిన స్పీచ్ చూసి చప్పట్లు కొడుతూనే ఉన్నాను సార్. మీరు మిమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ హ్యూమిలియేట్ చేస్తే ఒక 2 ఏళ్ళలో ఒక ఫారెన్ కార్ కొని దానికి ఒక ఇంగ్లీష్ డ్రైవర్ని పెట్టుకొని మీరు వెళ్ళి అండ్ ఐ వాజ్ జస్ట్ క్లాపింగ్ త్రూ అవుట్ ద స్పీచ్ ఆఫ్ యోర్స్. సార్ మీ కసి మీ జర్నీని ఎంత డిఫైన్ చేసిందో తెలియదు కానీ చాలామంది జర్నీస్ డిఫైన్ చేసింది సార్. యు ఆర్ సచ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు ద పాస్ట్ జనరేషన్స్, the present generations and much more generations to come. Thank you, sir, for making Rajnikant not just a name but a phenomena. Thank you so much, sir. And Murugadas sir, been a great fan of your work, and I think this was much awaited combination of you and Rajni sir, and just looking forward for the 9th, one more week to go, just counting days, and Rajni sir and Murugadas sir and Anirudh and Santosh Sivan sir, it is just a kind of a big platter over there for us to just go and watch the film. Thank you, Niveda. All the very best. Ram Lakshman Master, కుమ్మేశారు అని అనుకుంటాను, డెఫినెట్గా కుమ్మేసి ఉంటారు. అండ్ ఎవ్రీబడి, ద స్టార్ క్యాస్ట్ అండ్ ద హోల్ క్యాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, సుభాస్కరన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ గుడ్ ఫిల్మ్స్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. December 9th దర్బార్ థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మా సుమరణం అసలు ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టి మాట్లాడటం అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి. చాలా రోజుల తర్వాత శిల్పకళా వేదికకి మళ్ళీ కళ వచ్చింది. ఎందుకనంటే ఇలాంటి కళ పవర్ స్టార్ గారు ఉన్నప్పుడు ఇందాకడ ఊరికినే ఆ సాంగ్ వస్తే ఎలా అరిచారో నిజంగా ఒకసారి గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా అలాంటి కళ మళ్ళీ దర్బార్తో రాబోతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. రజనీ సార్ వెరీ హ్యాపీ సార్. అలాగే మురుగుదాస్ సార్, అట్లాగే రామ్ లక్ష్మణ్ సార్, అంటే ఇంత పెద్ద టెక్నీషియన్స్ వర్క్ని మళ్ళీ రజనీకాంత్ గారు మళ్ళీ మనం బ్యాక్ వచ్చినట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ట్రైలర్స్ మామూలుగా లేవు. నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్. ఎనివే చాలా హ్యాపీగా ఉంది. మా ఎన్వి ప్రసాద్ గారికి, మా యువి వంశీ వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. A very good evening. Thank you to all the Talaivar fans for coming today. Darbar is very special to us. It's very close to our heart. It's a film which we will cherish for the rest of our life. So just 3 thanks. Firstly to Talaivar for being Talaivar, number one, for inspiring us every day of our lives to be better humans firstly, and inspiring us to make music and inspiring millions of people around the world. Thank you. Murugadas sir, thank you so much for including me in your dream project. I feel so blessed, sir. Thank you so much for including me in this project, sir. And on the 9th, I'm sure everybody is going to enjoy your treatment, sir, of how you have portrayed Talaivar as much as we enjoyed it. Thank you so much, sir. And Subhash Anna and the London team who are here, thank you for Darbar. It's a project which we will never forget for the rest of our lives, me and our team. So thanks to all of you for the wonderful response to all the songs, and hoping to see a blast in the theaters on January 9th. Thank you. Thank you.
రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. దర్బార్ ట్రైలర్లో రజనీ సార్ లాస్ట్లో ఇలా నడుచుకుంటూ వస్తారు చూసారా, అది ఒక్క షాట్కి ఫిదా అయిపోయాను నేను. సో సినిమా ఎప్పుడెప్పుడు వస్తా అని అందరిలాగే వెయిటింగ్. అండ్ మురుగదాస్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇటు తెలుగు, అటు తమిళ్, అటు హిందీ, ఏ లాంగ్వేజ్లో వెళ్ళినా మీరు ఇరగదీసేస్తారు. సో ఇప్పుడు ఈ సినిమా ఆల్ లాంగ్వేజ్లో వస్తుంది. 9th సూపర్ హిట్ అవుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. రజనీ సార్ ఎప్పుడో జీవన పోరాటం ఫిలిం సార్, దట్ టైమ్ ఐఎమ్ కిడ్. ఆ రోజు ఆ సినిమా చూసి మీ స్టైల్లో అవి చేయడానికి ట్రై చేసాం, రాలేదు మాకు. బట్ యు ఆర్ డూయింగ్ స్టిల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్. అండ్ ఇప్పుడు హరిశంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వణకం తలెవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి డైరెక్టర్గా రాలేదు. నేను ఇందాక దర్బార్ ఫంక్షన్ ప్రసాద్ గారు కాల్ చేసినప్పుడు అనుకున్నాను, నేను రజనీకాంత్ గారిని ఎప్పుడు కలవలేదు, ఆయనతో ఒక్క ఫోటో కూడా లేదు సార్. நான் ஒரு ஃபேன் மாதிரி வந்திருக்கேன், ஒரு டைரக்டர் மாதிரி வரையில சார். இக்க தமிழ் அவ்வளோ வராது, நான் உங்களுக்காக ட்ரை பண்ணுறேன். ఇప్పుడు అందరూ మనం కలెక్షన్లు గురించి పోటీ పడుతున్నాం. టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత టీఆర్పీ రేటింగ్ల గురించి పోటీ పడుతున్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్, దీని గురించి కాంపిటీషన్ స్టార్ట్ అయింది. బట్ ఇవేవీ లేనప్పుడు, ఈ కమ్యూనికేషన్, మార్కెటింగ్, పిఆర్ ఇదంతా లేనప్పుడే అది ఒక భాష అవ్వచ్చు, ముత్తు అవ్వచ్చు, పడియప్ప అవ్వచ్చు, నిన్న మొన్న వచ్చిన రోబో అవ్వచ్చు. రజనీకాంత్ గారు అప్పటికే అన్ని రికార్డులు బద్దలు కొట్టి తెలుగు వాళ్ళకి చాలా 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 దగ్గరయ్యారు. వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీథింగ్ అప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ కూడా జరిగే కాదు. ఐ నెవర్ సీన్ ముత్తు ఫంక్షన్, ఐ నెవర్ సీన్ భాషా ఫంక్షన్ లైక్ దిస్. బట్ అప్పటికే రజనీకాంత్ గారు ఇక్కడ సూపర్ స్టార్. రజనీకాంత్ గారి గొప్పతనం ఏంటంటే, ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్ వాళ్ళు మా హీరో అనుకుంటారు. హిందీలో ఆయన సినిమా చేయడం మూలంగా హమారా రజనీకాంత్ అనుకుంటారు, అక్కడ తెలుగులో మన రజనీకాంత్ గారి సినిమా వస్తుంది అనుకుంటాం. ఇంకా తమిళ వాళ్ళు చెప్పక్కర్లేదు, కన్నడ వాళ్ళు అయితే మాకు రైట్ ఉంది, ఇది మా పేటెంట్ అనుకుంటారు. సో సార్, యు ఆర్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సార్, యు ఆర్ ఇండియన్ సూపర్ స్టార్ సార్, అండ్ ప్రౌడ్ టు బీ ఆన్ హియర్. అండ్ మురుగదాస్ గారు యాక్చువల్గా ఇది మనకు తెలుగు సినిమా ఫంక్షన్ లాగే ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ తమిళ్ ఫిలిం, బికాస్ మురుగదాస్ గారు తెలుగులో సినిమాలు చేశారు. అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సోషల్ కాన్షియస్ ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియా మురుగదాస్ సార్. అండ్ వెరీ ఐఎమ్ షూర్ దట్ యు నో, మీకు ఆడియన్స్లోనే కాదు, దెర్ ఆర్ ఫ్యాన్స్ ఇన్ తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ ఆల్సో ఫర్ యూ ఇన్ తెలుగు. అండ్ అనిరుద్, మై బ్రదర్, ఐ థింక్ that's why I call this as a Telugu film, because Anirudh nowadays is staying more in Hyderabad than in Chennai. He's doing a lot of Telugu films. Anirudh, big admirer of your work, man. Wishing you all the best for this film. And finally, I'm resisting myself. I mean, resisting for the last 10 minutes, but still, I want to say this. Rajni sir, as you know that you are worked with Shankar sir. Now let's try with Hari Shankar also. Thank you so much once again. And Ram Lakshan Masters, I think Murugadas sir is in love with Ram Lakshan Master. For the last 2 years, whenever I asking dates, Ram Lakshan dates adite, sir ikkada ledu, Murugadas gar daggara unnai, Murugadas gar daggara unnai antunaru. Master koncham Telugulo kuda cinema cheyandi. Wishing you all the best for entire team of Darbar. Nothing less than a huge blockbuster. Thank you NV Prasad garu, mee rooganga Rajnikant garu darshanam ela chesaru. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. మీరు అనుకున్నది నిజం అవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ సాంగ్ పాడడానికి వేదిక మీదకి ఒక ముగ్గురు బ్యూటిఫుల్ లేడీస్ని ఆహ్వానించేస్తున్నాము. ట్రాన్స్జెండర్స్ గురించి ఒక పాజిటివ్ చట్టం వచ్చిన తర్వాత వారిని కూడా మనతో కలుపుతూ ఎంకరేజ్ చేస్తూ వారిలో ఉండేటువంటి టాలెంట్ని గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే మురుగదాస్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద స్పైసీ గర్ల్స్ చంద్రముఖి, రచన అండ్ జాస్మిన్. వీళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు అక్కడ తమిళనాట వెళ్ళి పాట పాడేసి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తెలుగులో పాట వినిపించడానికి రెడీగా ఉన్నారు. ఏంటి ఓ వేసుకోండి.
అత్తారింటికి దారేది, నాన్నకి ప్రేమతో, మగధీర లాంటి సినిమాలని మనకు అందించిన భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ గారికి ఇదే మా సాదర స్వాగతం. Big C and KLM keep loving more. Their 17th showroom is being opened at Vanasthalipuram. Today's event is powered by Suchir India, Green Metro and Myron Homes. Associate sponsors Vijeta Supermarket, Dream Shelters and Continental Coffee. భోగవల్లి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. హేమా హేమీలు అందరూ ఉన్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవుతుంది సినిమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రసాద్ గారికి మైక్ ఇచ్చినంతసేపు మాట్లాడలేదుగా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ఆర్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ నివేతా థామస్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కొంచెంసేపు ముందు వరకు మంచిగానే ఉన్నాం. దుమ్ముదూలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అంటే సార్ ఎలా అంటే నేను అప్పుడు ముందుగా అందరికీ నమస్కారం. సరే, షూట్ చేసేటప్పుడు నేను పక్కనే ఉండి చూస్తున్నాను, కానీ ఇప్పుడు ట్రైలర్లో చూసేటప్పుడు ఆ ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం అవట్లేదు. ఫస్ట్లీ ఈ ఇంత పెద్ద మూవీలో ఈ పాత్రం ఈ క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అని నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మురుగదాస్ సార్కి పెద్ద ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ముందు కూర్చున్న ఒక్కరిని ఈ మూవీ నుంచి రిమూవ్ చేస్తే కూడా ఈ మూవీ కంప్లీట్గా ఉండదు. రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరికి చాలా ధన్యవాదాలు. ఆ సీక్వెన్స్ మాత్రం అద్దరిపోతుంది. అందరు చెప్తూనే ఉంటారు, అది ఇంకా 7 డేసే మీకు చూస్తే అర్థమవుతుంది. నేను చాలా మాట్లాడేశాను రజనీ సార్ గురించి. ఒక్కొక్క రోజు నేను ఆలోచిస్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటాను. సార్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, అన్నీ నేను చూస్తూనే ఉంటాను. కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు నాకు తిరిగి ఇంటికి వచ్చేసినట్టుంది. నిజంగానే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్క విషయం నాకు గుర్తొచ్చింది. The beauty about this place is మనకి ఇళయ తలపతి విజయ్ ఇష్టం అవ్వచ్చు, అజిత్ సార్ ఇష్టం అవ్వచ్చు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అందరినీ మనకి ఇష్టం అవ్వచ్చు, నాని, వీ విల్ లవ్ ఎవ్రీబడి. కానీ ఇవందరిలో కామన్గా ఉన్న ఒక్క విషయం, వాళ్ళందరికీ నచ్చిన ఒక యాక్టర్ రజనీ సార్. ఇక్కడ ఏ మూవీ వచ్చినా తెలుగు కాకుండా తమిళ్, హిందీ ఏ మూవీ డబ్ చేసి వచ్చినా దాన్ని ఒక డబ్బింగ్ ఫిల్మ్లా కాకుండా ఒరిజినల్ ఫిల్మ్ లాగా చూసి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తారు అని నమ్మకం ఉంది. దర్బార్ని అందరూ థియేటర్లో వెళ్ళి మాత్రం ఎంజాయ్ చేయండి, ఎందుకంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరందరూ చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నివేత. వి లవ్ యూ అండ్ బ్రోచేవారు ఎవరు. థ్యాంక్ యూ.
నివేత ఉన్నప్పుడు లైటింగ్ అక్కర్లేదని ఆపేశారు, కానీ నాకు కావాలమ్మా, కొంచెం వెయ్యండి. ఆ అమ్మాయి మొహం చందమామలాగా వెలిగిపోతోంది. మనది కొంచెం అమావాస్య పట్టింది, కొంచెం లైట్లు వేస్తే నేను ఇంకా కనిపిస్తా. ఓకే, సో ఇప్పుడు మాట్లాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ మిస్టర్ దలీప్ తాహిల్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యూజర్స్ లైక్ సుభస్కరన్ సార్, థ్యాంక్ యూ సార్, అండ్ మే వి రిక్వెస్ట్ దలీప్ సార్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Thank you very much. And a very good evening to you all. I'm sorry I cannot speak in Telugu because my Telugu is a bit rusty, but allow me to say that it has been a great honor for me to be part of this wonderful film and once again have the privilege of working with the superstar Rajinikanth Bhai, who I consider one of the greatest superstars, not just in the south of India or in India, but across the world. The style that Rajni Bhai has, the swagger that he has, is something that I have not seen over the last 40 years in Hollywood, Bollywood, or anywhere. Give him a big hand, ladies and gentlemen. It's also a big privilege to work with Murugadas ji, with Santosh, with Sunil, and with the rest of the cast, with these wonderful gentlemen here. Thank you very much for giving me this privilege. And to the producer of this film from Laika, sir, thank you very much for this privilege. And to all of you for being here for the compare, thank you. Thank you. Thank you so much, sir. And may we request Santosh Shivan, sir, to please speak a few words. Santosh, sir. Yeah, Santosh, sir, you want me to ask? Yeah, that's a great privilege asking you questions, sir. Nannu prasnulu adagandi ani adugutunnadu ayina. Sir, you shot with Rajni sir few years ago and you've been continuously working with him. But when we look at him in these posters and in this video, he looks the same like Basha and Muthu. So very energetic and so very young and handsome. Yeah, I think I first shot him in Dalpati. Dalpati was a... Yeah. And it is no different shooting him now, because I think it's very easy to make him look the way he is, because inherently he has so energetic, even in front of screen, so it becomes very easy to shoot him actually. So And also, Murugadas sir has been wanting to make this film for a long time. When we were shooting Tupaki also, he has told me several stories with Rajini sir, so it has been a very good journey. And we have a very good producer and a very good technical team. And it was fun working. Yeah. So how is the space when Rajni sir is on the set for shooting? Rajini sir has a radiance which is in front of screen as well as behind it. Wow. Thank you. Thank you, sir. Thank you. And Sunil sir, may we hear a few words from you? A very warm welcome from Tollywood. Thank you, and a very, very warm welcome to all the Thalaiva fans here. I love him as much as you all also love him. I promise you that. You know, by far one of my finest experiences, purely because of the wonderful team that is here together. I honestly believe this is one of the best teams I possibly worked with. You know, you have the helm of affairs, you have a director like Murugadas sir. Murugadas sir, a perfect guru for his entire team. I must say that his entire team is as active as he is, so I bless all of them that they individually grow and become some of the finest that there is in the industry. Santosh Shivan sir, an absolute legend. I mean, he's shooting even now, and even with this phone, he can shoot better than 90% of the cinematographers anywhere. Promise you that. Ram Lakshman sir, I still don't know who's Ram and who's Lakshman. So I just say Ram Lakshman sir, so that becomes easier. Dalip ji, the entire team, Anirudh, I mean the music that he's given is absolutely breathtaking. So, you know, it's an awesome team. And above all, the producer, Subhash Karan sir, the entire team of Laika, absolutely outstanding. I mean, they've been so good. Rarely do you get an opportunity to work with such a team. And above all, everybody calls him a superstar
For me, he's the god of cinema. And I actually mean the god of cinema, because like I always say, all of us have a Rajni sir in us. Whether they're actors, directors, all of us have copied something and learned something from him. So I'm blessed to have worked with him. That tick mark that I always say for every actor is, you know, you complete your journey when you work with the best there is, and that is Rajni sir. One of the finest actors, whether it's dance, whether it's action, whether it's dialogue, everything as far as the screen goes, but above all, one of the finest human beings one will ever meet. You know, I think every time I meet him, I take back something else and realize that being grounded and being a good human being is more important than anything else in the world. Thank you very much. Lots of love and the very best to all of us. Thank you so much, Sunil Shetty sir. Looking forward to seeing you in many more movies in Telugu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులు అయింది వచ్చిన అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ రజనీ గారు అభిమానులు అందరికీ నమస్కారం. రజనీ గారికి నమస్కారం. ఇప్పుడు ఈ దర్బార్ ఇది నా కెరియర్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎందుకంటే ఇది ఆఫ్టర్ 13 ఫిల్మ్స్ ఫస్ట్ టైం నేను సూపర్ స్టార్ రజనీ సార్తో ఫిల్మ్ చేస్తాను. అది మాత్రం కాదు, ఇది నా ఫస్ట్ కాప్ స్టోరీ. ఈ ఫిల్మ్లో అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. సో ఫిల్మ్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, 9th రిలీజ్ అవుతుంది. మీరు చూసి చెప్పండి. నెక్స్ట్ ఇలాంటి ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో సుభాస్కరన్ సార్, లైకా, థ్యాంక్ యూ సార్, నమస్కారం సార్. ఇలాంటి ఒక గుడ్ ఆపర్చునిటీ ఇచ్చడానికి చాలా థ్యాంక్స్ అండి. సుభాస్కర్ సార్ గురించి చెప్పాలంటే వాడు హిమ్సెల్ఫ్ ఏ హీరో. ఎందుకంటే వాడు లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ సుభాస్కరన్ సార్ లైఫ్ స్టోరీ కూడా ఒక బయోపిక్ చేసాము. అలాంటి ఒక మంచి స్టోరీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ ఫిల్మ్లో హీరోయిన్ నయనతార గారు చాలా బాగా చేశారు. సో నయనతార గారికి నమస్కారం. థ్యాంక్ యూ నయనతార. అండ్ నివేతా థామస్, ఒక మంచి క్యారెక్టర్ నివేతా థామస్. ఆఫ్టర్ ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత నివేతా గారు చాలా గుడ్ నేమ్ వస్తుంది. యోగి బాబు గారు కామెడీ చేస్తారు. సో యోగి బాబు గారు థ్యాంక్ యూ. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, ఒకటి చేస్తే ఇంకొకటి ఫ్రీ, బై 1 get 1 ఫ్రీ. అలాంటి మాస్టర్ చాలా కొత్తగా చేశారు. అన్ని ఫైటు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉన్నది, 5 minutes నాన్ స్టాప్ క్లాప్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా 15 years ముందుకు రజనీ గారు మీరు ఎలా చూసారో అలాంటి అదే స్పీడ్, అదే మాస్, అదే స్టైల్ అన్నీ ఉన్నాయి. సో చూడండి. అండ్ అనిరుద్, థ్యాంక్ యూ అనిరుద్. ఆల్రెడీ పాటలు అన్నీ సూపర్ హిట్ అయింది. సో బీజిఎం కూడా అదరగొట్టారు, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ అనిరుద్, నమస్కారం, థ్యాంక్ యూ. అండ్ సునీల్ శెట్టి సార్, ఈ ఫిల్మ్లో మంచి క్యారెక్టర్, ఆపోజిట్ రజనీ గారికి ఆపోజిట్గా ఉండాలంటే ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అది బ్యాలెన్స్ చేశారు సునీల్ శెట్టి సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సంతానం సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుందరరాజన్, చాలా థ్యాంక్స్ అండి. అండ్ మార్టిన్ అన్ని టోటల్ లైకా టీం అందరికీ నమస్కారం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫిల్మ్లో నాతో ఒక హార్డ్ వర్క్ చేసిన మా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఈ స్టేజ్కి నేను పిలుస్తాను. మై అసిస్టెంట్ డైరెక్టర్, ప్లీజ్ కమ్. సో థ్యాంక్ యూ. ఎవరు లేదా? ప్లీజ్ కమ్. సో
నేను ఇక్కడే ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ వస్తారు. సో ఈ ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్కి ఇది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ చెన్నైలో వస్తారు. సో ఇవాళ కూడా మీరు బ్లెస్సింగ్ కావాలి. ఇద్దరం బాలాజీ కో డైరెక్టర్ అండ్ విజయ్, బాబు విజయ్ అండ్ అభయ్, సుదాస్, కార్తీక్, గురు, రుద్ర. సో ఇద్దరం ఫిల్మ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో వాళ్ళు కూడా మీరు బ్లెస్సింగ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫిల్మ్ చూడండి, 9th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఈ ఫిల్ము ఫ్యామిలీతో ఒక గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మురుగదాస్ గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. లక్ష్మణ్ మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్స్ కృష్ణకాంత్ గారు అండ్ భాస్కర్ భట్ల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇన్వైటింగ్ మిస్టర్ సునీల్ శెట్టి సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ దలీప్ తహ్లానీ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సుచిర్ ఇండియా లయన్ కిరణ్ గారు ఒక బుక్ని ప్రజెంట్ చేస్తారు టు రజనీకాంత్ గారు. అర్థశాస్త్ర అనేటువంటి పుస్తకాన్ని లయన్ కిరణ్ గారు సుచిర్ ఇండియా అధినేత రజనీకాంత్ గారికి ప్రజెంట్ చేస్తారు. రిటన్ బై హిమ్, అర్థశాస్త్ర. అండ్ ఇన్వైటింగ్ మిస్టర్ బొడ్డు అశోక్ ఫ్రమ్ గ్రీన్ మెట్రో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మైరాన్ హోమ్స్ యువరాజ్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డ్రీమ్ షెల్టర్స్ రవిశంకర్ గారు అండ్ సువర్ణ భూమి నుంచి బొల్లేని శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఆయన నడిచేటువంటి బాట, అలాగే ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట మనకి ఆదర్శప్రాయం. అందుకే ఆయన ఎన్నేళ్ళైనా ఎప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలు చూడడం కోసం మనం ఎంతగా వెయిట్ చేస్తామో ఆయన మాటలు వినడం కోసం కూడా అంతే వెయిట్ చేస్తూ ఉంటాము. సో రిక్వెస్టింగ్ Superstar Rajinikanth Garu to speak, but before that, can we have a complete picture of cast and crew? Laika Productions, Subhaskaran sir, to please join for the picture. Niveta? Once again, thanking Subhaskaran sir for making such wonderful films in Indian cinema and requesting అడ్డంగా బుక్ అయ్యేదాన్ని ఇప్పుడు. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరి కోసమే వేరే కెమెరాలతో రికార్డ్ చేస్తున్నాం. మీరు కూడా స్పెషల్గా మీ ఇళ్లలో లైవ్లు ఇస్తున్నట్టున్నారు. ఐ నో దట్స్ ద ఎక్సైట్మెంట్ దట్ యూ హ్యావ్ వెన్ యూ సీ రజనీ సార్.
ఓకే, సో ఇచ్చేనా ఇంకా మైక్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి. అందరికీ నా వందనములు. నేను వచ్చి ఇంత పెద్ద ఫంక్షన్ అని నేను నిజంగా అనుకోలేదు. ఎప్పుడో ప్రీ రిలీజ్ వచ్చి కొద్దిగా లో ప్రొఫైల్గా చేస్తారు ప్రసాద్ గారు. ఇది వచ్చి దర్బార్ పెద్ద హిట్ అవుతుంది అని ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటాను. అందుకే ఇంత మంచి ఫంక్షన్ చాలా సంతోషంగా ఉంది. 70 ఏళ్ళు అవుతుంది. ఇంకా నేను వచ్చి హీరోగా యాక్ట్ చేస్తున్నానంటే అది వచ్చి మీ అభిమానం, మీ ప్రోత్సాహం, అదే నాకు వచ్చి ఈ ఎనర్జీ. కొందరు అడుగుతారు, ఎలాగొచ్చి మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, 70 వయసు అయింది అని అడుగుతారు. నేను వాళ్ళకి చెప్పేది, తక్కువగా ఆశపడండి, తక్కువగా వరి తక్కువ చేసుకోండి, తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోయండి, తక్కువగా ఎక్సర్సైజ్ చేయండి, తక్కువగా మాట్లాడండి. ఇవన్నీ చేస్తే సంతోషంగా బాగుంటాం. 1976 నాకు వచ్చి తెలుగులో వచ్చి అంతులేని కథ రిలీజ్ అయింది. 76 ఇక్కడ ఉండేవాళ్ళు 99% ఎవరు వచ్చి అప్పుడు పుట్టినరు. అప్పటి నుంచి మీ అభిమానం, తమిళ్లో వచ్చి తమిళ్లో ఆడియన్స్, తమిళ జనాలు ఎంత నన్ను ప్రేమిస్తారో అదే ప్రేమ తెలుగు వాళ్ళు వచ్చి నాకు ఇచ్చేది నా భాగ్యం. ఇది నా పూర్వజన్మ సుకృతం. తెలుగు జనాలు సినిమా ప్రియులు, సినిమా రసికలు. అది మంచి సినిమా ఎప్పుడూ వాళ్ళు వచ్చి ప్రోత్సహిస్తారు. ఇప్పుడు నేను పిక్చర్ చేసింది కంప్లీట్గా మన పెద్దరాయుడు కానీ, భాషా కానీ, నరసింహ కానీ, చంద్రముఖి కానీ, రోబో కానీ, అది రజనీకాంత్ ఉండాడు కాబట్టి ఆ పిక్చర్ బాగా ఆడలేదు. ఆ పిక్చర్ బాగుండింది కాబట్టి బాగుండింది, దాంట్లో రజనీకాంత్ ఉండాడు అంతే. అందరూ పిక్చర్ బాగానే ఆడాలి, సక్సెస్ఫుల్ పిక్చర్ చేయాలి అని పిక్చర్ తీస్తారు. కానీ పిక్చర్ తీసేటప్పుడు ఒక మ్యాజిక్ దొరుకుతుంది. ఆ మ్యాజిక్ మన చేతిలో లేదు. ఆ పిక్చర్ బాగొస్తుంది, అది మన చేతిలో లేదు. సో ఈ పిక్చర్ దర్బార్, ఆ పిక్చర్ చేసేటప్పుడే ఆ మ్యాజిక్ మనకు తెలిసిపోయింది. అండ్ మురుగదాస్ గారు వచ్చి ఎంత పెద్ద డైరెక్టర్ అని మీకు అందరికీ తెలుసు. సో ఆయనతో పని చేయాలని ఒక 15 yearsగా నేను ట్రై చేశాను, అది కుదరలేదు. ఇప్పుడే వచ్చి అది కుదిరింది. ఈ సబ్జెక్ట్ వచ్చి కంప్లీట్గా 2.0 మన సుభాష్ కరణ్ గారు ప్రొడ్యూస్ చేశారు. చాలా మంచి మనిషి, నా చాలా మంచి ఫ్రెండు. అండ్ బాగా సినిమా అంటే ఆయనకు వచ్చి అంత హ్యాపీ అండ్ సంతోషం. అంత పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు వచ్చి ఒక టైం పాసే వచ్చి సినిమా చూసేది. ఎవ్రీ డే అంత బిజీ అవుతే కూడా ఒక పిక్చర్ తీసే ఆయన వచ్చి నిద్రపోయేది. సో ఇప్పుడు కూడా ఇంకొక పిక్చరు మన బాహుబలి లాగా ఒక పెద్ద పిక్చరు, అది వచ్చి పొన్నియిన్ సెల్వన్ అని ఆ పిక్చర్ తీస్తున్నారు. సో ఈ పిక్చర్ వచ్చి పోలీస్ క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత నేను వచ్చి ఆదిత్య అరుణాచలం అని ఒక పోలీస్ క్యారెక్టర్ని ఈ పిక్చర్లో చేస్తున్నాను. ఇది వచ్చి సబ్జెక్ట్గా చూస్తే
ఎవరికైనా ఈ సబ్జెక్ట్ అలాగే చెప్తే ఈ సబ్జెక్ట్ని వచ్చి పిక్చర్ తీసేదానికి ప్రొడ్యూసరు ఎలాగ సరి అని చెప్పారు, ఎలాగ ఓకే చెప్పారు అనిపిస్తుంది. ఈవెన్ హీరో కానీ ఈ పిక్చర్లో వచ్చి ఆయన ఇచ్చిన ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, ద వే ఆఫ్ స్టోరీ టెలింగ్, అండ్ మన సంతోష్ శివన్ కెమెరామ్యాన్, అండ్ మన ఎడిటర్, అండ్ మన అనిరుద్ ఈ పిక్చర్కి వచ్చి కంప్లీట్గా లైఫ్ ఇచ్చిండారు. అండ్ మన రామలక్ష్మణ్ గారు వాళ్ళు వచ్చి ఆ టొప్పి వేసుకొని ప్యాంట్ వేసుకుని ఉన్నారు, కానీ కావి డ్రెస్ వేసుకుని ఉండాలి. యాక్చువల్గా వాళ్ళు యోగిలు, వాళ్ళు సాధారణం కాదు. సో ఈ పిక్చర్ వచ్చి కంప్లీట్గా మన తిరుపతి ప్రసాద్ గారు వచ్చి ఈ పిక్చర్ని తిరుపతి ప్రసాద్ గారు వచ్చి ఒక 20 years నుంచి నాకు తెలుసు. సో పిక్చర్ బాగా ఆడితే కూడా ఒకే ఎక్స్ప్రెషన్గా ఉంటారు, పిక్చర్ ఫెయిలర్ అవుతే కూడా సంతోషంగానే ఉంటాడు ఆయన. సో అంతా లైఫ్ అంతా చాలాగా ఈజీగా చేసుకునే మనిషి. సో డెఫినెట్గా ఈ దర్బార్ పిక్చర్ వచ్చి మీకు వచ్చి కంప్లీట్గా ఒక 160 పిక్చర్స్లో నేను యాక్ట్ చేస్తున్నాను. బట్ ఈ పిక్చర్ వచ్చి కంప్లీట్గా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇది మీకు వచ్చి మంచి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మన సునీల్ శెట్టి అండ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేస్తుంటారు. అండ్ అందరికీ ఈ పిక్చర్లో వచ్చి పని చేసిన అందరికీ కంప్లీట్గా నా వచ్చి కృతజ్ఞతలు చెప్పి మీ అందరికీ వచ్చి నా పెద్ద నమస్కారం ఇచ్చి మీకు వచ్చి మీ ఇంత ప్రేమ మీ ఇచ్చే ప్రేమకి నాకు వచ్చి నాకేం చెప్పాలంటే నాకు వచ్చి వార్తలు లేవు. మీరంతే ఆ దేవుడిని వచ్చి సంతోషంగా మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆశీర్వదించాలని దేవుడిని కోరుకొని మీరందరూ జాగ్రత్తగా ఇల్లుకి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి నేను వచ్చి సజ్జవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.